పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ నోటీసులు అయితే జారీ చేసింది. ఆయన ఎక్కడున్నా సరే వెతికి పట్టుకోవాలని చెప్పేసి లుకౌట్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం మెషిన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత మాచర్లో కూడా చాలా హింసాత్మక ఘటనలు కూడా జరిగింది. ఇవన్నిటిని కూడా ఈసీ చాలా సీరియస్గా తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలని, ఒకవేళ ఆయన ఎన్నికల్లో గెలిచినా కూడా ఆయన డిస్క్వాలిఫై చేయాలి అన్నట్టుగా అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇలాగ ఈవీఎం మిషన్ని ధ్వంసం చేసిన కేసులో ఆయన అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాగే చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అయితే చాలా సీరియస్గా ఇలాంటి డెసిషన్ తీసుకుందన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల మరొకళ్ళు ఇలాంటి పని చేయడానికి భయపడతారు అనే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ అనేది చాలా సీరియస్గా తీసుకుందంట. ఎందుకంటే మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలా చేసిన వారికి కఠినమైన శిక్షే ఉండాలి అని చెప్పేసి ప్రజానీకం కూడా అనుకుంటుంది అనమాట. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలు కదా, అలా చేయడం తప్పే కదా ఎవరికైనా.